ఎజెండా. బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వటం, వాళ్ళ చేత గుండాయిజం చేయించటం, డబ్బులు వసూలు చేయించటం, ఆ డబ్బుల్ని తిరిగి బంగ్లాదేశ్కి పంపించి జమాతేకి ఇవ్వటం, జమాతే ఆ డబ్బులతోటి ఐఎస్ఐ ట్రైనింగ్ తీసుకోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఉగ్రవాదుల్ని సొరంగాల ద్వారా ఇక్కడికి పంపించడం, దౌర్జన్యాలు చేయించడం, జహంగీర్ ఖాన్లు, షాజహాన్ షేక్లు ఇలాంటి వాళ్ళు బెదిరించి కణతల మీద పిస్టోల్స్ పెట్టి మాకు ఓటేకపోతే మిమ్మల్ని చంపేస్తామంటాం, అనుమానం వస్తే చంపేసి వాళ్ళలో ఆడవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అత్యాచారాలు చేయటం, పక్క దేశాల్లో అమ్మేయటం, మతాలు మార్పించటం. ఎంతకాలం భరిస్తారు, ఎంతకాలం సహిస్తారు ఈ అరాచకాన్ని? తిరగబడ్డారు జనం. బెంగాల్లో ప్రతి మహిళ ఒక కాళికమాత అయింది. ఈ రోజున శూలం తీసుకొని రోడ్డెక్కింది. ఆ శూలాన్ని బ్యాలెట్ బాక్స్ మీద ఓటుగా మార్చి ముద్రించి మమతా బెనర్జీని ఎంబడిపడి తరిమి కొట్టింది. తరిమి కొట్టేసరికి ఆవిడ దిక్కు లేక ఢిల్లీ చేరుకుంది. ఆవిడలాగే అవకరాలున్న పార్టీలన్నిటితో కలిపి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఫలితం శూన్యం. సరే, బెంగాల్లోకి వద్దాం. ఇవాళ 34,000 అత్యాచార కేసులకు సంబంధించి సువేందు అధికారి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుంది. 30,000 మంది నుంచి 32,000 మంది కనీసం రేప్ తర్వాత వెంట్ మిస్సింగ్. చంపేసి సొరంగాల్లో పడేశారా, లేకపోతే బార్డర్లు దాటించి అమ్మేశారా, మతాలు మార్పించి సిరియా లాంటి దేశాలకి తరలించారా? ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు. నేపాల్ బార్డర్లో దొరికిన జహంగీర్ ఖాన్ని ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్నారు.